హాయ్! ఇవాళ మనం చీరల గురించి మాట్లాడుకుందాం. అనగనగా ఒక కథలో ఒక భర్త ప్రతిసారి తన భార్య అలమారి తీసి చూడడము, ఇన్ని చీరలున్నా చీరలో చీరలో అని చంపుతుంది, నా డబ్బులు తగలేయడానికి కాకపోతే, అయినా ఈ ఆడవాళ్ళకి ఈ చీరల పిచ్చేంటో అని అంటూ ఉండగా, అప్పుడు చీరే భార్య అయి ఇలా సమాధానం చెప్తుంది. భర్త గారు, మగవారు బట్టలు కొనేది వాడుకొని చింపడానికి మాత్రమే, కానీ ఆడవాళ్ళు చీరలు కొనేది వాడుకోవడానికి మాత్రమే కాదు, దాచుకోవడానికి కూడా. అందుకే చీర కట్టిన స్త్రీని అమ్మవారితో పోలుస్తారు. అయినా ఏ మతం ఆడదైనా సంవత్సరానికి 3 సార్లేగా చీరలు కొనేది, పుట్టినరోజు నాడు, పెళ్లి రోజు నాడు, ఏ దసరా, సంక్రాంతికో, రంజాన్, క్రిస్మస్కో. అంతేగా ఇది కూడా తప్పంటే ఎలా స్వామి? అయినా ఈ చీరల తంతు మొదలయ్యిందే మన పెళ్లిలో కదా మామ. పెళ్లి కూతుర్ని చేయడానికి ఒక చీర, పీటల మీద కూర్చున్నప్పుడు ఒక చీర, ప్రధానానికి ఒక చీర, బియ్యం పోయడానికి ఒక చీర, అలాగే మీ అమ్మ వాళ్ళు, ఇంకా మా అమ్మ వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులందరూ ప్రేమతో పెట్టిన చీరలు ఎన్నో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క జ్ఞాపకం, ఒక్కొక్క ప్రత్యేకత దాగుంది. వాటిని చింపలేము, అలాగని పంచలేము. ముత్తైదుకి గౌరవం తెచ్చేది ఈ చీరే, ఆడపడుచుల అభిమానం పంచేది ఈ చీరే, తోబుట్టువులను దగ్గర చేసేది ఈ చీరే, తరాన్ని ఇంకో తరంతో జోడించేది ఈ చీరే. చీర అంటే కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, ఒక ఎమోషన్. ఒక్క మాటలో చెప్పాలంటే, తండ్రి వదిలిన ఆస్తులు ఎంత ముఖ్యమో, తల్లి వదిలిన చీరలు కూడా అంతే ముఖ్యం మామ అని చెప్తుందంట. ఏమంటారు? నిజమేనా?